వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ భారతి. ఈరోజు వీడియోలో నేను టాలీ ఫ్రైమ్లో మల్టిపుల్ లెడ్జర్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి మల్టిపుల్ స్టాక్ గ్రూప్స్, మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మల్టిపుల్ లెడ్జర్స్, స్టాక్ ఐటమ్స్, మల్టిపుల్ గ్రూప్స్ని ఎలా ఆల్టర్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉండి నా వీడియో చూస్తుంటే నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మీరు మిస్ కాకుండా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మనము టాలీ ERP9 అప్డేటెడ్ వర్షన్ మనకి టాలీ ఫ్రైమ్ అనేది రిలీజ్ అయింది. మనం యాక్చువల్గా అయితే టాలీ ERP9లో మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలోనే మనకి అకౌంట్స్ ఇన్ఫో క్లిక్ చేస్తానే ఇక్కడ లెడ్జర్కి వెళ్ళామంటే ఇక్కడ సింగిల్ లెడ్జర్ క్రియేషన్, మల్టిపుల్ లెడ్జర్ క్రియేషన్ ఉంటుంది. సింగిల్ లెడ్జర్ క్రియేషన్లో మనం ఒక్కొక్క లెడ్జర్ క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మల్టిపుల్ లెడ్జర్ క్రియేట్కి వెళ్ళామంటే ఒకేసారి మల్టిపుల్ లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకి ఇలా ఈ ఆప్షన్ అనేది అవైలబిలిటీలో ఉంది. అదేవిధంగా మీరు స్టాక్ ఐటమ్స్ కూడా మల్టిపుల్ క్రియేట్ చేయాలి అంటే ఇన్వెంటరీ ఇన్ఫోకి వెళ్ళి సో ఇక్కడ స్టాక్ ఐటమ్స్కి వెళ్ళారంటే ఇక్కడ సింగిల్, మల్టిపుల్ రెండు ఉన్నాయి. సో మీరు మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. కానీ మనకి టాలీ ఫ్రైమ్లో ఈ ఆప్షన్ అనేది ఇవ్వలేదు. సో టాలీ ఫ్రైమ్ కొత్త వర్షన్ రిలీజ్ అయిన తర్వాత మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అనేది ఇవ్వలేదు. సో ఇంటర్ఫేస్ మొత్తం చేంజ్ చేశారు. సో మనం టాలీ ఫ్రైమ్లో ఇప్పుడు మల్టిపుల్ లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలి, మల్టిపుల్ లెడ్జర్స్ ఎలా ఆల్టర్ చేసుకోవాలో చూద్దాము. సో మీరు మల్టిపుల్ లెడ్జర్స్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ మనం కొత్త కంపెనీ క్రియేట్ చేసుకుందాము. కంపెనీకి వెళ్ళి ఇక్కడ క్రియేట్ కంపెనీ క్లిక్ చేయండి. సో క్రియేట్ కంపెనీ క్లిక్ చేసిన తర్వాత సో నేమ్ ఇచ్చి శేఖర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. సో అడ్రస్ టైప్ చేసుకోండి, మీ కంపెనీ అడ్రస్సు. సో ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు సేవ్ చేసుకుందాం. Ctrl+A ప్రెస్ చేస్తే కంపెనీ సేవ్ అవుతుంది. సో ఇక్కడ మనకి F11 ఫీచర్స్ వస్తాయి. మనం ఏ ఫ్యూచర్ ఎనేబుల్ చేయని అవసరం లేదు. Ctrl+A ప్రెస్ చేయండి, సేవ్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం కంపెనీ క్రియేట్ చేసుకున్నాము. సో మనం మల్టిపుల్ లెడ్జర్స్ క్రియేట్ చేయాలి అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి వెళ్ళాలండి. మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మనకి అకౌంటింగ్ మాస్టర్స్లో మీరు మల్టిపుల్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు, లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, వోచర్ టైప్స్. సో అన్నీ మీరు మల్టిపుల్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. బడ్జెట్స్, కరెన్సీస్, కాస్ట్ సెంటర్స్ ఇవన్నీ మనం మల్టిపుల్ క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసామంటే ఇన్వెంటరీ మాస్టర్స్లో కూడా మనకి స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, స్టాక్ కేటగిరీ, యూనిట్స్, లొకేషన్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం మల్టిపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ లెడ్జర్ తీసుకుంటున్నాను. లెడ్జర్ తీసుకున్న వెంటనే ఇక్కడ మల్టీ మాస్టర్స్ క్లిక్ చేసుకోండి. మల్టీ మాస్టర్స్లో ఇక్కడ చూడండి మల్టీ క్రియేట్, మల్టీ ఆల్టర్ ఉంది. మల్టీ క్రియేట్ అనేది తీసుకోండి. సో ఇక్కడ అండర్ గ్రూప్ ఆల్ ఐటమ్స్ తీసుకుందాము. తీసుకున్న తర్వాత ఇప్పుడు లెడ్జర్ క్రియేట్ చేసుకుందాం మనం. సో పర్చేజు ఇక్కడ చూడండి అండర్ గ్రూప్స్ కూడా డిస్ప్లే అయిపోతున్నాయి. పర్చేజ్ అకౌంటు, సేల్స్ అకౌంటు. సో అదేవిధంగా నేను పర్చేజ్ రిటర్న్స్. సో ఇలా మనం ఒకేసారి మల్టిపుల్ లెడ్జర్స్ అనేవి ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో సేల్స్ రిటర్న్స్. సో ఇక్కడ సేల్స్ అకౌంట్ తీసుకోండి. సో నెక్స్ట్ శాలరీస్ అకౌంట్, ఇది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. సో కమిషన్ రిసీవ్డ్. సో మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద వస్తుంది. ఇలా మల్టిపుల్ లెడ్జర్స్ని మనం ఒకేసారి క్రియేట్ చేసుకొని ఒకేసారి సేవ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ లెడ్జర్ క్రియేషన్ అనేది క్రియేట్ చేసుకున్నాం మనం ఇప్పుడు. సో అదేవిధంగా మీరు ఆల్టర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు తిరిగి మల్టీ మాస్టర్స్ క్లిక్ చేసుకొని మల్టీ ఆల్టర్ క్లిక్ చేసుకోండి. ఆల్ ఐటమ్స్ తీసుకోండి. ఇక్కడ చూడండి ఇప్పుడు మనం క్రియేట్ చేసిన లెడ్జర్స్ అన్నీ డిస్ప్లే అయ్యాయి. సో మీరు లెడ్జర్ నేమ్ కానీ అండర్ గ్రూప్ కానీ మిస్టేక్ చేసుంటే ఇక్కడ మీరు ఆల్టర్ చేసుకొని తిరిగి స్క్రీన్ అనేది సేవ్ చేసుకోవచ్చండి. సో ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకి మల్టిపుల్ లెడ్జర్స్లో లెడ్జర్ అనేది మనం డిలీట్ చేయలేము. ఓన్లీ సింగిల్ లెడ్జర్లో మాత్రమే లెడ్జర్ డిలీట్ చేయగలము. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసుకుందాం. మల్టిపుల్ లెడ్జర్స్ని ఎలా క్రియేట్ చేయాలి ప్లస్ ఆల్టర్ చేయాలో నేర్చుకున్నాము. అదేవిధంగా మీరు సో మల్టీ లెడ్జర్స్ క్రియేట్ చేసుకున్నాము. అదేవిధంగా నేను ఇప్పుడు మల్టిపుల్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేయాలి. గ్రూప్స్ అంటే బ్రాండ్ నేమ్స్, ఇన్వెంటరీలో వస్తుంది అది.
సో ఇక్కడ మల్టీ మాస్టర్స్ తీసుకోండి, మల్టీ క్రియేట్ తీసుకోండి, ఇక్కడ ఆల్ ఐటమ్స్ తీసుకోండి. ఇప్పుడు బ్రాండ్ నేమ్స్ అనేవి క్రియేట్ చేయండి. సో ఇక్కడ షుడ్ క్వాంటిటీస్ ఆఫ్ ఐటమ్స్ టు బి యాడెడ్. సో ఇలా మీ కంపెనీలో ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయో ఆ బ్రాండ్ నేమ్స్ అన్నీ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఒకేసారి క్రియేట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. సపోజ్ మీ బ్రాండ్ నేమ్స్ మీరు ఆల్టర్ చేసుకోవాలంటే మల్టీ మాస్టర్స్కి వెళ్ళి మల్టీ ఆల్టర్ తీసుకున్నారంటే చూడండి, ఒకే దాన్ని క్లిక్ చేసుకొని మీరు ఆల్టర్ అనేది కూడా చేసుకోవచ్చు. సో ఇలా మనము మల్టిపుల్ స్టాక్ గ్రూప్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఆల్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే సేమ్ అండి. మీరు లెడ్జర్స్ క్రియేట్ చేయాలన్నా మల్టిపుల్ లెడ్జర్స్, గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి వెళ్ళండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో స్టాక్ ఐటమ్స్ తీసుకోండి. స్టాక్ ఐటమ్స్లో ఇక్కడ మల్టీ మాస్టర్స్ తీసుకోండి, మల్టీ క్రియేట్ తీసుకోండి. అండర్ గ్రూప్ మీరు ఇప్పుడు గ్రూప్ నేమ్ కావాలంటే మీరు తీసుకోవచ్చండి, బ్రాండ్ నేము డెల్, హెచ్పి, సోనీ. అలా కాకుండా ఆల్ ఐటమ్స్ తీసుకొని కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో మెయింటైన్ ఇన్ బ్యాచెస్ వస్తుంది. సో మీకు కావాల్సి ఎస్ ఇవ్వచ్చు, లేకపోతే నో పెట్టేసుకోవచ్చు. సో నేమ్ ఆఫ్ ఐటమ్ క్రియేట్ చేసుకోండి. సపోజ్ నేను మొబైల్ ఐటమ్ క్రియేట్ చేస్తున్నాను. సో అండర్ ప్రైమరీ తీసుకుంటున్నాను. యూనిట్స్ క్రియేట్ చేయలేదు, ఆల్ట్ సి ప్రెస్ చేసి క్రియేట్ చేయండి. నెంబర్సు, సో నెంబర్సు, యూనిట్ క్వాంటిటీ కోడ్ నెంబర్సు. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దామండి. సో అదేవిధంగా సో కంప్యూటర్స్, సో కంప్యూటర్స్ అనే ఐటమ్ క్రియేట్ చేస్తున్నాను. సో నేను డెల్ బ్రాండ్ కింద తీసుకుంటున్నాను. సో యూనిట్స్ వచ్చి నెంబర్ తీసుకుంటున్నాను. సో ఇలా మీకు ఎన్ని ఐటమ్స్ కావాలో అన్ని ఐటమ్స్ ఇలా క్రియేట్ చేసేసుకోవచ్చు మీరు. సో వాచ్, సో బ్రాండు ప్రైమరీ, సో నెంబర్సు. సపోజ్ నేను రైస్ క్రియేట్ చేస్తున్నాను. అండర్ ప్రైమరీ యూనిట్స్ వచ్చి క్రియేట్ చేసుకుందాము, కేజెస్ కదా రైస్ అంటేనే. సో కిలోగ్రామ్స్, సో ఇక్కడ కేజెస్, కిలోగ్రామ్స్. ఇలా ఈజీగా మనం క్రియేట్ చేసేసుకోవచ్చు. మల్టిపుల్ ఐటమ్స్ అనేది సేవ్ చేయండి. ఇప్పుడు సపోజ్ మీరు మల్టిపుల్ ఐటమ్స్ని ఆల్టర్ చేయాలి అంటే మల్టీ మాస్టర్స్కి వెళ్ళి సో ఇక్కడ మల్టీ ఆల్టర్ క్లిక్ చేసుకున్నారు అంటే సో ఇప్పుడు మీరు ఏ బ్రాండ్ ఐటమ్స్, ఆల్ ఐటమ్స్ నేను ఆల్టర్ చేయాలి. చూడండి ఇప్పుడు ఆల్టర్ చేసేసుకోవచ్చు మనం. సో ఇలా మనం ఈజీగా టాలీ ఫ్రైమ్లో మల్టిపుల్ లెడ్జర్సు, మల్టిపుల్ స్టాక్ గ్రూప్స్, మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసేసుకోవచ్చు. సో అదేవిధంగా మీరు మల్టిపుల్ లొకేషన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండి. లొకేషన్స్ అంటే గోడౌన్స్ అని అర్థము. ఇక్కడ చూడండి లొకేషన్స్ ఉన్నాయి కదా, లొకేషన్స్ తీసుకోండి. సో ఇక్కడ మల్టీ మాస్టర్స్కి వెళ్ళండి. మల్టీ మాస్టర్స్కి వెళ్ళి మల్టీ క్రియేట్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఆల్ ఐటమ్స్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు గోడౌన్ నేమ్స్ క్రియేట్ చేసుకోండి. హైదరాబాద్ గోడౌన్, సో బెంగళూరు, చెన్నై, ఇలా మీకు ర్యాక్ నేమ్స్, లొకేషన్స్ అంటే గోడౌన్స్, మీ గోడౌన్ నేమ్స్ అన్నీ ఒకేసారి మల్టిపుల్ గోడౌన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ సపోజ్ మీరు ఆల్టర్ చేయాలనుకుంటే తిరిగి మల్టీ మాస్టర్స్కి వెళ్ళి మల్టీ ఆల్టర్ క్లిక్ చేసుకున్నారంటే చూడండి ఇప్పుడు మీరు అండర్ బెంగళూరు గోడౌన్ని మీరు ఆల్టర్ చేసేసుకోవచ్చు. సో ఇలా మనం ఈజీగా టాలీ ఫ్రైమ్లో మల్టిపుల్ లెడ్జర్సు ప్లస్ మల్టిపుల్ స్టాక్ గ్రూప్స్, ఐటమ్స్, లొకేషన్స్ అనేవి ఈజీగా క్రియేట్ చేసేసుకోవచ్చు. ప్లస్ ఆల్టర్ కూడా చేసుకోవచ్చండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి వర్క్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది కాబట్టి నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నేను మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంటింగ్ ఎలా చేయాలో టాలీ ఫ్రైమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.